జనులారా నా ఎందుకు రండి అన్నారు. ఎవరిని పిలుస్తున్నారంటే నువ్వు ఎంత ఘోర పాపమైనా, ఎంత క్రూరమైన మనిషిమైన దేవుడు క్షమించగలుగుతాడు. దేవుడు నీ జీవితాన్ని మార్చగలుగుతాడు. ఆయన ఎంతకు వచ్చేవాడిని ఎంత మాత్రము ఆయన త్రోసివేయడు. నిజమైన దేవుని తెలుసుకోవాలన్న ఆశ నీకుంటే ఈరోజే ప్రార్థించు. నీ తండ్రి గొప్ప దేవుడు. ఈ లోకంలో ఉన్న తండ్రి కన్నా పరమ తండ్రి అయినటువంటి దేవుడు నిన్ను విమోచించడానికి, నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారి రూపంలో నవావతారిగా లోకానికి 2025 సంవత్సరాల క్రితం వచ్చారు. వచ్చి ఆయన సూచక్రియలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు జరిగిస్తూ వచ్చారు. జరిగించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని దేవుడు స్వయంగా చెప్తూ వచ్చాడు. నమ్మాలి. ఒకవేళ నీకు నమ్మకం లేకపోతే దేవుడిని అడగండి, ప్రభా నీవెవరో నాకు తెలియదు, నిన్ను అడిగితే నువ్వు దర్శిస్తావంట. ప్రభా నేను నశించిపోకుండా నీకు ఇష్టమైతే నశించిపోకుండా ఉండాలని నీకు ఇష్టమైతే ప్రభా నీ ద్వారా నిజమైన దేవుని ఆనందము నాలో అనుగ్రహించి ప్రభా అని ఒక ప్రార్థన నువ్వు చేసుకుంటే దేవుడు నిన్ను దర్శించగలుగుతాడు. దేవుడు అంటున్నారు, తన అడుగువారికి ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మను దయచేస్తాడని, మంచి ఈవులను ఇవ్వజూపాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మిమ్మల్ని అంటున్నారు, అడుగుడు నీకు ఇవ్వబడును అంటున్నారు. మీరు అడగండి, అడగండి. అడిగితే దేవుడు ఆయన కృపా కనికరం ద్వారా నిన్ను దర్శించగలుగుతారు. ఆయన ఎలాంటి దేవుడు అంటే క్షమించుడులో సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు, కనికరం చూపుడులో ఆయన వంటి సమానుడు ఎవరు లేరు. కాబట్టి నీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆయన ద్వారా వచ్చినటువంటి గొప్ప రక్షణ, నువ్వు ఆయన ద్వారా వచ్చేటువంటి సంతోష సమాధానము నువ్వు తెలుసుకోవాలంటే ప్రార్థించు. నీ తండ్రిని అడుగు, ప్రభా నేను ఎక్కడికి వెళ్ళలేను, ఈరోజు నీ ద్వారా వచ్చినటువంటి మనశాంతి నాకు కావాలి. నాకెవరో తెలియదు, నాకు జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు, నేను పశుప్రాయాలు, అయితే నువ్వు నన్ను దర్శించు అని ప్రార్థన చేసుకుంటే ఆయన నిన్ను ప్రేమించి, ఈ లోకంలో ఉన్న తండ్రి కంటే ఆయన గొప్ప తండ్రి, పరమ తండ్రి, ప్రాణమించిన తండ్రి, నేను కొరకే నా కొరకే రక్తమిచ్చిన తండ్రి, నిన్ను కడగడానికి, శుద్ధీకరించి, పాపము నుండి విడుదల అనుగ్రహించి రక్షించడానికి దేవుడు నీ ఎడల జాలి చూపేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు. యేసు ఎవరు అని చూడబోయి జక్కయ్య చెట్టు ఎక్కుతూ వచ్చాడు. అటువంటి ఆశ నీలో ఉంటే జక్కయ్యకి ఇచ్చినటువంటి రక్షణ నీ ఇంటికి కూడా దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచును, నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. కాబట్టి పిల్లరా, ఈరోజు నేను చెప్పినటువంటి మాటను బట్టి నువ్వు చిన్న ప్రార్థన చేయి. ప్రభా ఇంతమందికి నువ్వు కనబడుతున్నావు, దర్శిస్తున్నావు, నన్ను ఎందుకు దర్శించు, నన్నెందుకు, నా మీద ఎందుకు కృప చూపు, నా మీద జాలి చూపు, నీవెవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ప్రభా నన్ను కనికరించవా అనే చిన్న ప్రార్థన చేసుకో. నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. నీ ఇక్కడికి చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తావు. మా ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, నీకు వందనములు ప్రభా. ఈరోజు నేను ఈ శబ్దయంత్రం ద్వారా ఎవరైతే వింటూ వచ్చారో ఈ మాటలను వారి వినికిడిలో నేను తండ్రి ఫలింపచేయండి ప్రభా. వారు ప్రార్థిస్తుండగా వారి మనవుని ఆలకించి నేను కనికరించి జాలి చూపి నేను
నీ యందు కలిగినటువంటి నిన్ను తెలుసుకునే గొప్ప భాగ్యం దయచేసి మహింపొందమని యేసుక్రీస్తు వారి దీవమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.